అన్నా నమస్తే. ఏం పేరు నీ పేరు? మురళి నా పేరు. మురళి. ఊరు? రాయకల్. మండలము? ఫరూక్ నగర్ మండల్. జిల్లా? రంగారెడ్డి జిల్లా. ఏం వేశారన్న క్యాబేజీ సంవత్సరం మీరు? క్యాబేజీ ఏం వేశారు? నేత్రా సీడ్స్ జాహ్నవి వేసాం. నేత్రా సీడ్స్ జాహ్నవి. మొత్తం ఎన్ని ఎకరాలు వేశారన్నా? 2 ఎకరాలు వేసినాం. 2 ఎకరాలు వేసారు. 3 స్టెప్పులు వేసినాం. 3 స్టెప్లుగా వేశారు. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ కొడుతున్నారా? అవును, ఫస్ట్ స్టెప్ కొడుతున్నాం. ఎట్లుందన్న తోట? క్యాబేజ్ గ్రోతింగ్ బాగుంది, సీడ్ మంచిగా ఉంది, వెదర్ని బట్టి మంచిగా వస్తుంది. ఇంకేమైనా పురుగు ఉందా? ఏం పురుగు లేదు. పురుగు లేదు. ఏమన్నా వైరస్ తెగులు కానీ? వైరస్ తట్టుకుంటుంది. గడ్డ ఎట్లుందన్నా? గడ్డ మంచిగా ఉంది. కేజీన్నర ఉంది. కేజీన్నర వస్తుంది. కేజీ బాగు వస్తుంది. ఎక్కడ అమ్ముతున్నారు మీరు? షాద్నగర్లో అమ్ముతున్నారు. ఎంత పోతుంది ఇప్పుడు రేటు? 16-17 రూపాయలు కేజీ. 16-17 రూపాయలు పోతుంది. మీకు మరి ఈ సైజు గడ్డ కావాలా, ఇంకా పెద్ద సైజు కావాలా? సేల్ కాదు. ఓకే, మీడియం సైజు ఉంది. కేజీ బాగు వస్తుంది. 16 రూపాయలు కేజీ పోతుంది. బాగా సేల్ అవుతుంది. ఓకే, ఏమన్నా గడ్డ ఏమైనా పగుళ్ళు ఉందన్నా? పగుళ్ళు కానీ ఏదైనా పురుగు కానీ? పురుగు కూడా ఎక్కడ లేదు. గడ్డ మాత్రం మీకు కేజీ బాగు వస్తుంది. పగులు లేదు, ఏమైనా పురుగు లేదు. ఇంకేమైనా ఉంటే పెరుగుతా సైజు? ఇది సైజు పెరుగుతుంది. ఇంకా ఉంటే పెరుగుతుంది. ఇంకా ఎన్ని రోజుల నుంచి వస్తుంటుంది గడ్డ? వారం రోజులు గడ్డ పెరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఆస్కారం ఏం లేదు. గడ్డ ఉంటే పెరుగుతుంది, కానీ ఇక వైరస్ తెగులు అన్ని తట్టుకుంటుంది. ఓకే, వేసుకోవచ్చు అంటారా అందరూ? ఓకే, ఇదండి రైతు మిత్రుల మన యొక్క రైతు యొక్క అనుభవం ప్రకారం. మన రైతు మంది దాదాపుగా 1.5 ఎకరం దాకా వేసాడు. నేత్ర కంపెనీ జాహ్నవి అనేది. ఇక్కడ మనకు గడ్డ చూసినట్టయితే చాలా యూనిఫామ్గా ఉంది. గడ్డ కూడా కేజీ బాగా దాకా వస్తుంది. రైతు అనుభవం ప్రకారము ఎలాంటి వైరస్ తెగులు కానీ అయితే కాకుండా పురుగు కానీ లేదంటున్నాడు. గడ్డ కూడా యూనిఫామ్గా ఉందన్నాడు, నీట్గా ఉంటున్నాడు. మీరు కూడా నేత్ర కంపెనీ జాహ్నవి అనే రకాన్ని వేస్తారని ఆశిస్తున్నాను. నమస్తే అన్న.